చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఎట్లా ఉంది సార్ 100 రోజులు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదు. ఓపెన్గా చెప్పండి, బాగుందో బాగాలేదు? ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఎందుకు ఏ హోప్ మీద చెప్తున్నారు బాగుంటుంది? అంటే చంద్రబాబు వల్లే మధ్యలో ఈ ఫ్లడ్స్ అయ్యి వచ్చి కొంచెం వెనకపోయింది, కానీ బాగానే ఉంటుంది ఫ్యూచర్. అంటే ఎలా ఉంది సార్ ఇప్పుడు వచ్చిన వెంటనే డిఎస్సి పైన సంతకం పెట్టడం కావచ్చు, 1000 రూపాయల పెన్షన్ పెంచడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, ఏమనిపిస్తుంది? ఇవన్నీ కూడా ఎమ్మటే 100 రోజుల లోపు ఇవన్నీ కంప్లీట్. ఇవన్నీ లేవు కదా, ఇవన్నీ ఇప్పుడు ఈయన అరేంజ్ చేశాడు కదా. ఇంకా ఫండ్స్ వస్తే ఇంకా కంపెనీలు రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ, పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో పెన్షన్లు వాలంటీర్లు పెంచేవారు, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది కరెక్ట్ కదండి. మనం ఫ్యూచర్ చూసుకోవాలి, కానీ అప్పటికప్పుడు ఏదో అమౌంట్ ఇచ్చి మనకి ఆ క్షణానికి ఏదో జరిగిపోవచ్చు, కానీ ఫ్యూచర్ ఉండదు, పిల్లలకి ఫ్యూచర్ ఉండదు. అంటే మొన్న ఫ్లడ్స్ వచ్చేటప్పుడు చంద్రబాబు తీసుకున్న చర్యలు కావచ్చు, ఆయన రెస్పాన్స్ అయ్యే విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయన వల్లే కూడా ఈ మన డొనేషన్స్ అవి వస్తున్నాయి కదా, డొనేషన్స్ వచ్చిన ఆయన వల్లే అందరూ రియాక్ట్ అయ్యి వస్తున్నారు. కానీ అదే జగన్ ఉంటే డొనేషన్స్ వచ్చేవి కాదు. ఆయన ఉండుంటే వచ్చేవారా? బయటకి వరదల్లో తిరిగేవారంటారా? తిరగడు, ఆయన హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోతాడు. అంతే. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదో 4 అడుగులు నీటిలో వేసాడు. అది పరిస్థితి. మరి పేకల్లో నీటిలో కూడా చంద్రబాబు ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం కావచ్చు, ఆ 10 రోజులు కలెక్టరేట్లోనే బస్సులోనే పడుకొని మొత్తం రివ్యూ అన్నీ చేయడం బాగా చేశారు. ఎవరిని అడిగినా చెప్తారు అది ఆ విషయం. వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు అంతా ఫోటోల కోసమే అవన్నీ దిగాడు, వీడియోల కోసం అని స్టంట్ అంటున్నారు. వాళ్ళు చేయరు, ఎదురు చేయనివ్వరు, అంతే. అది కామన్. సినిమా స్టార్ కింద మారుతున్నాడు చంద్రబాబు అని అంటున్నారు కదా జగన్. ఫస్ట్ నుంచి అంతే, ఇంకా వాళ్ళు ఎదురుదాడి దిగుతారు అంతే, లేకపోతే జైల్లో వేయిస్తారు, అరెస్టులు చేస్తారు. అంటే లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి మంత్రిగా? అందరూ బాగానే ఉంది, పర్వాలేదు. అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే మెసేజ్ వచ్చిన వెంటనే పిల్లలకి వికలాంగులకి సంబంధించి ఆ విషయం పరిష్కరించడం కావచ్చు. మొన్న ఎవరో ఏదో సీట్ కోసం అది అమౌంట్ కట్టలేకపోతే అతనికి ₹1,00,000 వెంటనే వితిన్ 1 అవర్లో వేసాడండి. ఈస్ట్ గోదావరి అది వెస్ట్ గోదావరి, అంటే నేను న్యూస్లో చదివేలేదు సార్. ఓవరాల్ బాగుందంటారు కుటుంబం? బాగానే ఉంది. సార్ మీ పేరు? శివజోగేశ్వరరావు. గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం చేస్తుంటారు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది సార్, ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? ప్రభుత్వం అనేది పట్టించుకొని చేస్తే రైతులు బాగుండేవాళ్ళు. గత ప్రభుత్వం రైతుల్ని పట్టించుకున్న విధానం లేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థలన్నీ ఎక్కడెక్కడే మూతపడిపోయి ఎక్కడెక్కడే పొలాలన్నీ మునిగిపోయి, కొద్దిపాటి వర్షం పడ్డా మునిగిపోవడం, వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. అవి శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. వాళ్ళు ఈ ప్రభుత్వం తీసుకుంటుంటే వాళ్ళు విమర్శించడం మొదలెట్టారు. వాళ్ళు చేయటం చేత కాకపోగా చేసేవాళ్ళు కూడా విమర్శించడం ఎక్కువైపోయింది, అంతే. అంటే ఈ ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం కావచ్చు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, అలాగనే 1000 రూపాయలు వెంటనే పెంచి మొదటి నెల నుండి, అంటే పాత నెల 3,000 ప్లస్ ఈ నెల 4,000. ఏదో ఉపశమనానికి పెడితే కానీ అసలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేది వరద ముంపులు కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా జన సౌకర్యానికి ఉపయోగపడేది చేయాలి. కానీ ఇవన్నీ ఉపశమనం పనులే, కానీ ఏదో భోజనం పెట్టినంత మాత్రాన, ఏదో 1000 రూపాయలు పెంచినంత మాత్రాన ఇదంతా ఒకేసారి జనానికి 15,000 ఇచ్చినంత మాత్రాన ఇవన్నీ బాగుపడేది కాదు. వ్యవస్థల్ని డెవలప్ చేసే విధంగా చేయాలి, కానీ ఏదో మంత్రం పెట్టినట్టు ఏదో కొద్దిగా ఇచ్చి ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా ఏదో లంచాల్లాగా కొద్దిగా పెట్టి ఏదో ఉపశమనం చేయటం కాదు. కానీ పరిష్కారం అనేది వరద వచ్చినా ముంపులు వచ్చినా ఇబ్బంది పడుకోకుండా సౌకర్యం జనాలకు ఉపయోగపడేది 10 మంది బతికిచ్చే విధానంగా ఎవడైనా సరే చేయాలి. అది చేయాలి, కానీ ఇవన్నీ బతుకు తెరిని వాళ్ళ తాత్కాలికం ఇవన్నీ భోజనం చేసేది ఒక రకం, అది శ్రమదాన కింద చేయొచ్చు, ఎంతవరకైనా చేయొచ్చు. వీళ్ళైనా చేయొచ్చు, వాళ్ళైనా చేయొచ్చు. అది ఓకే.